సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రాజీయే రాజమార్గం తాండూరు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్ట్ గౌరవ న్యాయమూర్తి శివలీల. నైస్ పేరుతో నకిలీ ఫ్రూట్ ప్యాకెట్లు తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది. మోర్ సూపర్ మార్కెట్లో క్యూఆర్ కోడ్తో జాగ్రత్త, ఎంత నమ్ముతామో అంతే మోసం. ఏఐ టెక్నాలజీతో నకిలీ రిజిస్ట్రేషన్ మరియు నకిలీ పత్రాలను గుర్తించిన ఓ యువకుడు. నంద్యానాయక్ తాండా గ్రామ పంచాయతీ కార్యదర్శి దశరథ్ను చంపుతానని బెదిరించిన తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి దశరథ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గౌరవ న్యాయమూర్తి శివలీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివలీల మాట్లాడుతూ సమాజంలో మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని, ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని అన్నారు. మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో పనిచేసే మహిళా సిబ్బందిని, మహిళా న్యాయవాదులను గౌరవ న్యాయమూర్తి శివలీల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది జుంటుపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ తాండూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, శ్రావణ్ కుమార్, రవికుమార్, ఏజీపీ మహేందర్ రెడ్డి, జిలానీ, సుదర్శన్, విశ్వనాథ్, పాశం రవి, మహిళా న్యాయవాదులు సోఫియా బేగం, అరుణ, వాణిశ్రీ, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Thank you, President sir, and all the bar members for celebrating Women's Day in our court complex. And we are so happy for recognizing our achievements, struggles, and all. I hope it will be continued in the future, as Madam said. And most of our staff members are women, as you know. So it's our request to support more staff, heading officers. శశికళ మేడం గారు, హర్ష మేడం గారు, వెంకటేష్ కిస్ కిస్. మహిళా మేడం women can vote all time for their mother, sister. దినోత్సవం సందర్భంగా మనతో పంచుకోవడం అనేది చాలా అదృష్టం. అట్లాంటి దినం ఈరోజు ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రత్యేక దినాన్ని మనం జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. తదుపరి సార్ 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 రండి బాగుంది.
వాళ్ళు తోడ్పాటుపడతారు. కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ ఇద్దరు కూడా చదువుకున్న విధాలు కాబట్టి మనందరూ కూడా ప్రోత్సహించాలి. వాళ్ళని మంచి మార్గదర్శకంలో మీరు ముందుకు తీసుకపోతే జీవితంలో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినట్లయితే వాళ్ళు నిజంగా వాళ్ళ దీవెనలే మనకు నిజమైన ఆశీస్సులు అని చెప్పేసి సందర్భంగా చేస్తున్నారు. అవకాశం ఇచ్చినటువంటి మగవాళ్ళు ఉండవు. మరి మనందరం కూడా స్త్రీలను గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు చెప్పినటువంటి చాలామంది నేను కూడా అప్పుడప్పుడు చదువుతుంటా బోర్డు పైన నోటీస్ బోర్డు పైన చాలామంది న్యాయవాదులు జడ్జిలు మహిళలే రావడం జరిగింది. కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు తాండూరులో ఉన్నటువంటి మహిళలు కానీ మన మహిళా న్యాయవాదులు కానీ అందరూ కూడా ఆ రకంగా మీకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను. మేము ముందుకు వెళ్ళాలంటే మా న్యాయవాదుల సపోర్ట్ అందరికీ మాకు ఉండాలి సార్. మెయిన్ సీనియర్లు మాకు ఏదైనా తెలియకపోయినా సరే మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందరికి తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాం. స్త్రీలు బాగా ఒక్కసారి ఎక్కడైనా బాగా అబ్జర్వ్ చేయాలి. దేవతలకు కూడా స్త్రీలకే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా బాగా చూడండి పార్వతి పరమేశ్వర కళ్యాణం అంటుంది. ఎందుకంటే తాండూరు పట్టణంలోని మున్సిపల్, ఆర్టీసీ, మార్కెట్ కమిటీ తదితర కార్యాలయాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మార్వడి మహిళలు మున్సిపల్ కార్మికులకు వాటర్ బాటిల్స్ మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణం శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న మున్సిపల్ మహిళా కార్మికుల కృషి అభినందనీయమని అన్నారు. వారిని సన్మానించినందుకు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి మార్వడి మహిళలకు కృతజ్ఞత తెలిపారు. సార్ నీకు కూడా పెట్టేస్తా, సెల్ఫీ తీసుకున్నాం. రాజు కదా దండ మున్సిపల్ మహిళలకందరికీ కూడా ఏదో మా వంతు తోడ్పాటుగా మేము వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పి మా వంతు తోడ్పాటుగా ఎంతో కొంత సహాయం చేయాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మా వంతు కృషి మేము చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు మన ఆఫీస్కి వచ్చి మనం రిక్వెస్ట్ చేసి మీ అందరికీ కూడా హెల్ప్ చేయడానికి ఏదో ఒక రూపకంగా మనకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మన ఆఫీస్కి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు. మరియు మీకందరికీ కూడా మా ఊరు మా బాధ్యత అనే ఉద్దేశంతో ఊరంతా శుభ్రంగా చేసుకుంటూ మీ కుటుంబాలను బాధ్యతగా నడుపుకుంటూ ఈ ఊరు పైన కూడా ఒక బాధ్యత తీసుకొని మీరు అందరూ పనిచేస్తున్నందుకు వాళ్ళ తరఫుకెళ్ళి మనకందరికీ శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈ ఊరిని ఇంత చక్కగా పెట్టుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ప్రాముఖ్యత ఎంత ఉంది, ఎంతవరకు మహిళల ప్రాముఖ్యత అనేది నెవర్ ఎండ్. మనం దాన్ని ఊహించుకోలేము, మాటల్లో చెప్పలేము. మహిళ లేనిది సమాజం లేదు, సృష్టి లేదు. ఎవరికి కూడా మహిళ అంటే प्रेरणा मिलती है कि बहुत कुछ कि आप है ना इतना अच्छा सफाई आज स्वच्छता का है ना उदाहरण हो आपकी, आप घर का काम करके अपने बच्चों को संभाल के अपने पति आपके जो भी लॉ घर संभाल के आप बाहर का काम करना बहुत बड़ी बात है और उसके लिए आपकी तारीफ करें उतना कम है. धन्यवाद. थैंक यू मैडम. ప్రపంచంలో వివిధ రంగాలలో మహిళలు విజయం నిర్వహిస్తున్నారు. వీళ్ళని గౌరవించడానికి మనము ప్రతి ఏడా అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8ని నిర్వహిస్తున్నాము. సృష్టిలో మూలము మహిళ. భార్యగా, సోదరిగా, కూతురుగా పురుషుడికి ప్రేమించినది మహిళ. ప్రతి ఒక్కడు
ఒకప్పుడు మనము మహిళలను వంటింటి కుందేలుగా చూశాము, కానీ ఇప్పుడు వాళ్ళు అంతరిక్షాన్ని కూడా అంచులను అందించుకుంటున్నారు. ప్రతి పురుషునికి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. అందుకే మీరందరూ చాలా అదృష్టవంతులు. మాకందరికి మీరు సహాయం చేస్తున్నారు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మనము స్త్రీగా పుట్టామంటే మనకు ఎంత గౌరవం ఉందో ప్రతి ఒక్కరం కూడా గౌరవంగా ఉంటున్నాము. మీరు లేకుండా కూడా మేము ఉండలేము. మీరు గల్లీలో ఎంత ఇచ్చేస్తున్నారంటే ఈ ఇల్లు పిల్లల్ని చూసుకొని మరి మీరు ఈ డ్యూటీ చేస్తున్నారంటే చాలా గొప్పతనము. మహిళలు అంటే ఎంత గొప్పగా ఉంటారంటే ప్రతి మహిళ ఎదగాలి. మరి రాజకీయాల్లో కానీ, మరి వ్యాపారంలో కానీ, మరి క్రీడల్లో కానీ ప్రతి దాంట్లో ముందుండి ఎదగాలని చెప్పేసి మన మహిళలకు అందరము గౌరవంగా ఈరోజు మహిళా డే కార్యక్రమం ఉంది కాబట్టి అందరికీ మహిళా డే శుభాకాంక్షలు తాండూరు డిఎస్పీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ మహిళా సిబ్బందిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. తాండూరు బస్ స్టేషన్లో ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తాండూరు ఆర్టీసీ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా రోగులకు పండ్లను పంపిణీ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా రోగులకు పండ్లను పంపిణీ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీనగర్లో తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాగూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం గౌరవ న్యాయమూర్తి శివలీల ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించారు. లోక్ అదాలత్ లో చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీయే రాజమార్గం అని, సమాజంలో కొన్ని సమస్యలు జరుగుతుంటాయని వాటి విషయంలో ఒకరికొకరు అవగాహనతో రాజీ చేకూర్చుకుంటే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు జంటుపల్లి శ్రీనివాసరెడ్డి, ఏజీఎం మహేందర్ రెడ్డి, ఎడ్రామి విశ్వనాథ్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ లోకాత్ నిర్వహించడం జరిగింది తాండూరు కోర్టు ఆవరణలో. ఈరోజు రాజీ కుదుర్చుకున్న కేసుల్లో సీసీ కేసు అడ్మిషన్ అయిన 25, తర్వాత బిఎన్ఎస్ యాక్ట్ ఐపీసీ కేసులు 12, తర్వాత ఒక మెయింటెనెన్స్ కేసు, ఒక సివిల్ కేసు, తర్వాత వచ్చేసి సైబర్ క్రైమ్ 45 కేసులు, క్రైమ్ స్టేజ్లో ఉన్నవి 5 కేసులు, మొత్తము 89 కేసుల పరిష్కారం అయింది. తర్వాత ఈ లోకాట్ల ద్వారా రాజమార్గమే రాజమార్గం అన్నట్టు కక్షిదారులు వాళ్ళు మళ్ళీ కలిసిపోవడం జరుగుతుంది. అదే కొట్లాడితే పగలు పెరుగుకుంటూ ఇంత పెరుగుకుంటూ పోతుంది. భవిష్యత్తులో కూడా ఎవరైనా కేసులు ఉంటే లోకాత్కి వచ్చి మీరు పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తుంది.
మోర్ సూపర్ మార్కెట్ లో 150 రూపాయల వస్తువు తీసుకోగా 250 రూపాయల బిల్లు కట్టవలసి వచ్చింది. ఆఫర్ల పేరుతో మోర్ సూపర్ మార్కెట్ సిబ్బంది భారీ మోసాలకు గురి చేస్తున్నారు. 250 రూపాయల హిట్ స్ప్రే 150 రూపాయలకే అని ప్యాకెట్ పై ప్రింట్ చేసి ఉంది. కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అనంతరం 150 రూపాయలకు ఇవ్వవలసిన హిట్ స్ప్రే బాటిల్ 250 రూపాయల బిల్లు వచ్చేసింది. ప్రతిరోజు వందల మంది వినియోగదారులు మోర్ సూపర్ మార్కెట్ కు వెళ్తూ ఉంటారు. ఎంతో నమ్మకంతో డబ్బులు కడుతూ ఉంటారు. కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మనకు ఇవ్వవలసిన రేటు కన్నా అధిక రేటులో బిల్లు రావడం పట్ల ప్రతి ఒక్కరూ అసహనం గురవుతున్నారు. ఇలా ఎన్నిసార్లు జరుగుతున్నదో, ఎవరెవరికి జరుగుతున్నదో ఎవ్వరు కూడా గ్రహించలేకపోయారు. తాండూరు పట్టణానికి చెందిన ఓ వినియోగదారుడు హిట్ స్ప్రే 150 రూపాయలు అని తీసుకోగా 250 రూపాయల బిల్లు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని వినియోగదారుడు హెచ్చరించారు. ఇలా ఎంతమందిని మోసం చేశారంటూ నిలదీశారు. మోర్ సూపర్ మార్కెట్ ప్రతినిధి తనను క్షమించమంటూ ఇంకోసారి ఇలా చేయమంటూ వినియోగదారుని వేడుకున్నారు. చాలా మంది మోర్ సూపర్ మార్కెట్ కు వెళ్లే వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త. ప్రతి బిల్లుపై ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని గ్రహించండి. ఎక్కడైనా క్యూఆర్ కోడ్ ను నమ్మి బిల్లు కడితే వినియోగదారులు మోసపోయినట్లే అని గుర్తించుకోండి. 64 నకిలీ ఫ్రూట్ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. శనివారం కర్ణాటక రాష్ట్రం బిదర్ కు చెందిన సయ్యద్ తన్వీర్ అనే వ్యక్తి నకిలీ ఫ్రూట్ ప్యాకెట్లు, కల్తీ పళ్లరసం, టెట్రా ప్యాకెట్లను తాండూరు పట్టణంలో విక్రయించేందుకు ప్రయత్నించారు. కర్ణాటకకు చెందిన మినీ అశోక్ లీలాండ్ KA 32D5660 వాహనంలో నకిలీ ఫ్రూట్ ప్యాకెట్లను నైస్ పేరుతో అమ్మడానికి తాండూరు పట్టణంలో ప్రయత్నిస్తుండగా గమనించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది డ్రైవర్ సాజిద్ ను విచారణ చేసి వివరణ కోరగా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అన్ని విషయాలు చెప్పేశాడు. టాస్క్ ఫోర్స్ SI ప్రశాంత్ వర్ధన్ తన సిబ్బందితో ఆ వాహనాన్ని, బ్యాగులను తాండూరు పట్టణ SI రమేష్ కు అప్పగించారు. సంబంధిత వ్యక్తులను, వాహనాన్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తాండూరు పట్టణ పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంతో పళ్ల రసాన్ని సేవిస్తూ ఉంటారు. కాగా ఇలాంటి కల్తీ పళ్ల రసాలను సేవించి అస్వస్థతకు గురవుతుంటారు. అందుకే కల్తీ పళ్ల రసాలను గుర్తించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని పలువురు కోరుతున్నారు. बताओ ना फिर कल ही बना हम नहीं डाले गलती हो गया हमसे बोल रहे हैं गाँव में लेके जाते हैं कब तक बेचने 25 डेज हाँ है इसको तो बताओ ना फिर 2 दिन में नहीं महीना रहता है इसको बताओ बोल सर लाइसेंस के ऊपर एक्सपायरी डेट है बताओ बोलो मैं ऐसा वो है अब तक बनाने बोलता है लाइसेंस है तो एक्सपायरी डेट कुछ भी नहीं है उस पर ड्राइवर वो 48 पूरा कोर्ट को हैंड ओवर करके वो बोल दो हमारा क्या क्या है वो बताओ जरा इधर जाओ अभी एमपी को लेता हूं इधर हटो क्या पीछे तो ले गई
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఓ యువకుడు నకిలీ రిజిస్ట్రేషన్ మరియు నకిలీ పత్రాలను గుర్తించడానికి ప్రయత్నించాడు. తాండూర్ పట్టణంలోని హిమాలయ రెస్టారెంట్ వెనకాల సర్వే నంబర్ 122లో కొందరు నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ స్థలంలో నిర్మాణాన్ని కూడా ప్రారంభించారని, వీటికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ పత్రాలు, నకిలీ రిజిస్ట్రేషన్ అంటూ నిరూపించడానికి ప్రయత్నించాడు. 2012లో భూమిని కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నామని, మున్సిపాలిటీ అనుమతి కూడా పొందామని యువకుడు విజయారెడ్డి తెలిపారు. భీమాచారి, అన్నపూర్ణ దంపతులు నకిలీ రిజిస్ట్రేషన్లు సృష్టించడం ద్వారా 3000 చదరపు గజాల అదనపు భూమిని విక్రయించారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విజయారెడ్డి అనే యువకుడు నిరూపించాడు. ఇదే విషయంలో తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో మార్చి 3వ తేదీన 52/2025 పేరున కేసు కూడా నమోదైందని విజయారెడ్డి తెలిపారు. గత 2 రోజుల నుండి ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేయరాదని తాండూర్ పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఆదేశించినట్లు విజయారెడ్డి తెలిపారు. విజయారెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ పత్రాలను, నకిలీ రిజిస్ట్రేషన్లను నిర్ధారించారు. తాండూరు పట్టణంలో ఇలాంటి కొత్త పోకడలు పోవడం ఇదే ప్రథమమని పలువురు అంటున్నారు. 11 kuntas. The same has been mentioned in my document. I'll be sharing all the documents. Now let's go to the next one. So where Bhimachari, the father of Ravindra, has given NOC. Now let me use the same document. I'll ask you like what exactly this document is about. Bhimachari has given the affidavit. Okay, no objection. And let me take the second document, the NOC given by Annapurna, sister of Ravindra and daughter of Bhimachari. So she has given the no objection affidavit. Okay. So next, Bhimachari other son Ramesh has given GPA. Now let me ask about this GPA. So now ask the question. I'm asking like who has given GPA to whom? So Bhimachari's son, the other son is in London, like he has given the GPA, so Mr. Ramesh. Okay, so now let me ask like now because everyone has given the NOC as per the document, as per the Google AI also telling us. Okay, let me ask this to summarize. So based on this document executed, like I'm asking like who is the owner? Okay, so power of attorney, B. Ramesh is working in abroad and given a general power of attorney to B. Ravinder. Bhimachari executes an affidavit. Okay, so now let me ask. Now they have given the rights to Ravindra. Now let us ask the system, okay, whether Bhimachari and Annapurna is having the right to sell again.
So by understanding the document, Google is saying they cannot sell anything, right? Okay. So now let me get a one document. Okay. So I registered in 2012, and in the year 2013, here is the document. Okay. So 2013, a person has sold the land. Okay. So remember this person name. So I'm asking, who is selling? To whom? How land has come and getting sold? In which year this sale has happened? Okay. So it's a 2013. It has executed in 2013. So let's ask the system. So we selling to whom? Vendors, Muhammad Ibrahim Khan, Sheikh Faiz, vendor buyer, initial ownership. This document is mentioned that at some point of land was under the Patadar being passbook, GPA, family agreement, Bima Chari. So I purchased in the year, remember, I purchased in the year 2012, and this document executed in 2013. Okay. But though they don't have the right to sell anything, Bhimachari and Annapurna started selling the land to the people of Tandur. Okay, here is the list of, now let me take how much data they have sold. Okay, here is the one. Now let me give this document to the system. How much land does Bhimachari and Annapurna sold? So they have sold 3472.5. Remember this. Okay. Assuming they have not given the NOC, both father and daughter. So as for the land, they will be getting 25 guntas. That is equivalent to 3025. Okay, 3025 square feet they need to sell. But how much land they sold? 3472. They have given the NOC. They don't have land, but they are claiming that they got a land and they sold 500 more than. So this much extra land they sold. 3025 is the one, and without roads. Whenever you are selling, what happened to the roads? Okay, and see, surprisingly, who bought from Bhimachari and Annapurna? How much land? Okay, see here, Ibrahim Khan. In 2018, he purchases 367 point square yards from Bhimachari. But in 2013, when he is selling, he says like both Bhimachari and Annapurna does not have land.
Now let us ask the system, is it legal to sell land by Bhimachari and Annapurna after giving NOC? Okay, so this is what I'm fighting for. I'm telling to all the members. Now I'm going to give all this document, all the students, all the engineers, software engineers, teachers, professors who are working in artificial intelligence, who want to use this data and extract all the information and try to tell the government, all the officials, which is good, which is bad, who is doing illegal, who is trespassing, okay, who cheated whom. Okay, so now guys, I'm giving the knowledge, okay, I'm giving the documents, so please use them and extract the information and share your information to authorities. Thank you very much. రెడ్డి అను నేను సర్వే నంబర్ 132 గత భూమి యందు 1 ఎకరా 11 గుంటల భూమి రవీంద్ర ద్వారా ఒక ప్లాంట్కు 300 రూపాయల ప్రకారము నేను నా భార్య రవణమ్మ నా కొడుకు 300 ప్లాటు నా కోడలు శ్రీలత 300 మొత్తం కలిసి 1200 ప్లాట్ గల ప్లాట్ను నేను 2012లో ద్వారా చూడడం జరిగింది. దీని తర్వాత మున్సిపాలిటీ దాని నుంచి అన్ని డబ్బులు రెవెన్యూ అన్నీ చేసుకొని ఇచ్చడం జరిగింది. దీని తర్వాత 2018లో ఈ ప్లాట్కి సంబంధించిన వాళ్ళు కోర్టు ద్వారా నా ల్యాండ్ ద్వారా కోర్టు పోయినాడు. కోర్టు ద్వారా దాదాపుగా అదేపటి అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూగా కోర్టు నుంచి నడుస్తూ ఉంది. దాంట్లో నేను ఆరోగ్యం లేనప్పుడు ఒక ఫైల్ లేట్ కావడంతో దాన్ని కొద్దిగా లేట్తో అదేపటి ఇమ్మీడియట్గా కోర్టుకు పంపించేసాము. దాన్ని కూడా అప్డేట్ స్టేజ్లో ఉంది. అటువంటి దాన్ని నాకు మొత్తం కోర్టు అంతా అయిపోయింది, మొత్తం నా కోర్టు వచ్చింది అని చెప్పి నేను చెప్పడం అనేది, ఈవెన్ డిఎస్పీ దగ్గర కూడా ఇటువంటి తప్పుడు మాట చెప్పించేసి, ఈవెన్ ఎస్పీ దగ్గర డిఎస్పీ గారు కూడా లేదు అని చెప్తున్నాడు. అది కాదు. టోటల్గా ఈ రోజు వరకు టోటల్గా పేపర్ టు పేపర్ డిఎస్పీ కోర్టు దగ్గర ప్రతి రోజు నుంచి మేము కోర్టు నుంచి ఆర్డర్స్ ఇచ్చేసి అడ్డుతో నేను ఉన్నాను. అటువంటిది కాకుండా వీళ్ళందరూ తీసుకొచ్చేసి నిన్న కాక 2 రోజుల నుంచి కంటిన్యూగా అదేపాటు జేసీబీ పెట్టించేసి ఒక రోజు రాత్రి చేసుకుంటూ చేశాడు. నిన్న పొద్దున బోర్ అని దాని రోజు తీసుకొచ్చేసేసి 9-7 గంటల నుంచి వెయిట్ చేసిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఏది కూడా పోలీసు వాళ్ళు ఎలాంటి లేకుండా ఎస్పీకి ఫోన్ చేసేసి మా అబ్బాయితో ఫోన్లో మాట్లాడిన తర్వాత కూడా ఏ ఫోన్ కూడా కలవలేకపోయిన తర్వాత కూడా నేను వచ్చేసి మళ్ళీ పోలీసు రమ్మంటే పోలీస్ కాడికి వచ్చి కూర్చొని జరిగింది. పోలీసుల నుంచి కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ రమ్మని చెప్తే మళ్ళీ ఇద్దరు చూసుకునేప్పుడు కూడా చూసుకొచ్చేసి బోర్డు కొద్దిగా బయటకు పంపించారు. తర్వాత కొద్దిసేపు నుంచి మళ్ళీ భోజనం పెట్టించేసి మొత్తం అదేపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు కూడా నాకు ఎలాంటి జాగ్రత్తగా ఏమి ఇవ్వకుండా మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ దాదాపుగా 30 మంది నుంచి 40 మంది మంత్రులు ఇదంతా ఉన్నారు. ఇవన్నీ మొత్తం అంతా చూడడం జరిగిండేది. ఈ విషయం అనేది ఏర్పాటు జాగ్రత్తగా కార్తీక చేసే పేపర్లకు అందరికీ తెలియగలమని చెప్పి తెలుస్తున్నది. న్యాయమైన దాన్ని నాకు ఇవ్వగలరని చెప్పి టోటల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వగలరని చెప్పి నేను కోరుతున్నాను. బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తాండా గ్రామ పంచాయతీ కార్యదర్శి దశరథ్ను తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ చంపుతానని బెదిరించారు. శుక్రవారం బషీరాబాద్ మండల కేంద్రంలో పలు సమస్యలపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. నంద్యానాయక్ తాండా గ్రామ పంచాయతీ సెక్రటరీ దశరథ్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ఆ సమయంలో కలిసి తన ఆవేదనను తెలిపారు. నంద్యానాయక్ తాండా తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ తనను బెదిరించారని ఎమ్మెల్యేతో
మొరపెట్టుకున్నారు. నంద్యానాయక్ తాండాలో సీసీ రోడ్డు వేసేందుకు తీర్మానం తనకే కావాలని, ఇంకో వర్గానికి ఇవ్వరాదని తనను బెదిరించారని దశరథ్ తెలిపారు. తనకు తీర్మానం ఇవ్వకపోతే ముసుగేసి వచ్చే దారిలో చంపేస్తానని, తీర్మానం ఇవ్వకపోతే తోలు తీస్తా, అంతు చూస్తా, నేను మాట్లాడే మాటలను రికార్డ్ చేసుకో అంటూ శంకర్ నాయక్ కార్యదర్శి దశరథ్ ను హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యానాయక్ తాండా కార్యదర్శి దశరథ్ మాట్లాడుతూ తనను తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ అనవసరంగా బెదిరించారని, 2 నెలలుగా తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారు కొట్లాడుతూ తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని దశరథ్ డిమాండ్ చేశారు. చాలా సార్ ఇంటర్నెట్ సంఘం రికార్డ్ చేశారు సార్ కూడా నా పేరు బి దశరథ్. నేను వర్క్ చేసేది నందినాథ్ తండా బషాబాద్ మండల్. నిన్న ఎంజీఎన్ఆర్ విజయస్ కింద సిస్టర్ శాంక్షన్స్ అయినాయి. అట్టి తీర్మానాలు నందినాథ్ తండాలో 2 గ్రూపులుగా విడిపోయి నాకు ఇవ్వాలి నాకు అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకొని 2 నెలల నుంచి నాకు సతాయిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా నన్ను పిలిపించి తీర్మానం ఇవ్వమని చెప్పిండ్రు గ్రామ పంచాయతీలో. సరే వెళ్ళిన తర్వాత అక్కడ శంకర్ నాయక్ ఊరోళ్ళందరూ కలిసి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. సరే వాళ్ళకు విభేదాలు వచ్చేసి ఇవ్వదని చెప్పిండ్రు. ఎవరికి ఇవ్వదా సార్, మేమందరం మాట్లాడుకున్న తర్వాత ఇవ్వండి అని చెప్పేసి ఊరోళ్ళందరూ అన్నారు. ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయిన తర్వాత శంకర్ నాయక్ మాజీ సర్పంచ్ నాకు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం భయభ్రాంతలో గురి చేసి ఎట్లంటే అట్లా బూతులు తిడుతూ నేను చంపేస్తాను అది అని చెప్పేసి నాకు చెప్పి ఈ విధంగా అన్నాడు. అయిన తర్వాత ఇదే విషయం రికార్డ్ కూడా చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ రికార్డ్ కూడా చేసుకున్నాను. ఇదే రికార్డ్ తీసుకొని పోయి ఎమ్మెల్యే సార్ మీటింగ్లో కూడా నేను ఎమ్మెల్యే సార్ కూడా వినియోగించుకున్నాను. ఈ విధంగా చేసేది సార్ నాకు ఇట్లా ఉన్న పరిస్థితి అని చెప్పేసి కూడా ఆ సార్ ముందర కూడా ఈ రికార్డు పెట్టి వినిపించడం జరిగింది. ఎస్ఐసార్కి చూడు ఎస్ఐ గారు మరి ఇది ఏదో ఉన్నట్టుంది నంద్యాల తండను మీరు చూసుకోండి అని చెప్పేసి ఎస్ఐసార్ గారికి చెప్పడం జరిగింది. నంద్యానాయక్ తాండా తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ కార్యదర్శి దశరథ్ మధ్య ఫోన్లో సంభాషణ. ఫోన్ చేస్తే సిగ్గుషేట్ ఉంటే రావాల ముందర రేపు ఒకవేళ పరక నడిచిననుకో నువ్వు నా ముందర నేను డ్యూటీ చూసుకో. నువ్వు వస్తుంటే తోల పిచ్చి కొట్టిస్తాను. ఈ చూడు పక్క చేసుకో, రికార్డింగ్ చేసుకో. తోల కొట్టిపోకపోతే నా అప్ప కొట్టని కుట్టింది తీర్మానం ఇచ్చిన. నువ్వు వస్తుంటే తోల పిచ్చి కొట్టిస్తాను. ఈ చూడు పక్క చేసుకో, రికార్డింగ్ చేసుకో. తోల కొట్టిపోకపోతే నా అప్ప కొట్టని కుట్టింది తీర్మానం ఇచ్చిన. నేను ఉంటేనే తీర్మానం ఇవ్వాలి, లేకపోతే లేదు. లేకపోతే నువ్వు డ్యూటీ చేయాలని కొట్టిస్తావు. అంత దమ్ము ధైర్యం లేదంత మాట ఆడుతుంది. రెడ్డి గారు ఫోన్ చేసినాడా జగన్ గారు చేసినాడా వాళ్ళిద్దరు మాట్లాడారు తీర్మానం ఇవ్వాలి. తీసుకున్నారు కూడా చూద్దాం. తర్వాత నా సీట్లో నేను డ్యూటీ చేసి సరిగ్గా చూస్తాను. ఆ పేపర్ ఏ పేపర్ నేను తెచ్చిన 5 పేపర్ తెచ్చిన. నా పేపర్ నాకు తీర్మానం రాసిందా? నా పేపర్ నాకు మీరు తెచ్చుకొని తీర్మానం రాసి నా పేపర్ నాకు అంటున్నాను అంతే. సంతకం పెట్టలో కదా, మీ సంతకం పెట్టలో కదా, అయిపోయి మీకు సంబంధం లేదా? సంతకం పెడితే పెట్టు, సంతకం పెట్టలో కదా. ఎట్లా అంటే ఎట్లా కాదు, కష్టపడి నేను ఏం మాట్లాడుతున్నా మరి రేపు కలిసిమెలిసి ఉండేది ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుకుంటా వింటున్నాడంట. తువాలేసి కొట్టిస్తాడంట. మీరు తీసుకోండి అన్న. తువాలేసి కొట్టిస్తా నీకు అట్లా ఎట్లా అంటాడు. నాకు తువాలేసి కొట్టిస్తాడంట. ఏం మాట్లాడుతాడు? ఏమన్నా చేశాను నేను? లేకుంటే లేదు శ్రీని దగ్గర ఏమైనా తీసుకొని తింటున్నానా, నీ దగ్గర ఏమైనా తీసుకొని ఇప్పుడు ఆయన ఎట్లా మాట్లాడుతుండు, నువ్వు రేపు తీసుకో, నీకేంటే తీసుకో, ఉండకపోతే నువ్వు కూడా అదే ఫోన్ చేసాయి. ఏమి సీను మాట్లాడుతున్నాడు. లేకపోతే నాకు తీర్మానం అంతే.
నువ్వు నాకు కొట్లాడితే మీ ఆ మాట చెప్పే నువ్వు ఆ మాట చెప్పేయాలి. బొట్టు పెట్టి చెప్పాను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వచ్చేవారు కానీ ఇప్పుడు చెప్పేది మంచిగానా అంటే ఇప్పుడు నాకు రిటర్న్ అని చెప్తే ఆపినానే నువ్వు కూడా అట్లా ఆపేసి నేను చెప్తున్నా తీర్మానం ఎవరికైనా ఇస్తే బాగుంటుంది. ఇచ్చిన అనుకోని డ్యూటీ దాటం డ్యూటీ చేయను తమాషాలు చేస్తున్నారా నాటకాలు చేస్తున్నావు కూడా నడు ఎంపీ గారు వెళ్ళాడు నడు నడు ఎంపీ గారు మాట్లాడుతున్నాడు నీకు అన్నీ జరిపిండ్రా టీఆర్ఎస్ స్టార్ట్ కల్పించిన మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే వస్తున్నాడు నేను మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు నడు బ్యాగ్ వేసుకున్నాడు బ్యాగ్ వేసుకున్నాడు పో శంకర్ అన్న అరే కూర్చుంటే కూర్చో నేను జీపీలో ఉన్నా అక్కడ పో ఇక్కడ అంటే నువ్వు పోయేది నువ్వు మరి తీర్మానం ఇవ్వమంటున్నాను అంతే. ఎవరికి ఇస్తావు? నాకు. నీకెందుకు ఇస్తావు? మరి ఎవరికి ఇప్పుడు అందరూ వద్దన్నారు చెప్పు మీరే మాట్లాడుకుంటారు. ఎడ ఉన్నారు మీ ఊరోళ్ళందరూ అన్నారు మీ ఊరోళ్ళందరూ అండి నువ్వు తిను రెడ్డి గారు మరి ఆయన కూడా ఏమన్నాడు సీను పిలిపి సీను కూడా అన్నారు నేను తమాషా చేస్తున్నా నాటకాలు చేస్తున్నాను లేదు నీకు భయం లేదు అసలుకి ఎవరైనా పిక్కుంటాను అనుకున్నాను అసలుకి నా వరకు నాకు నొప్పి ఉంది ఏమి వరకు నా వరకు నాకు ఏడాది నడు ఎప్పుడు బ్యాగ్ వేసుకో మాట్లాడు ఎవరు చూసావా నువ్వు నేను వాడంగా నీకే తెలియదు నేను ఎడ కూర్చున్నా చూస్తున్నావా నీ కళ్ళు కనిపిస్తలేవా ఎవరిదా నీది కాదుగా సర్పంచ్ కాదు అక్కడ ఉంది మరి ఏమో నీకే తెలుసు నీవా ఏమన్నా సర్పంచ్ నీవా ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు సర్పంచ్ కూర్చుంటారు మళ్ళా నువ్వు వస్తే కూర్చునే ఎవరికి ఏ ఓ శంకర్ అన్న ఓకే ఓ శంకర్ అన్న అంటున్నా నీవెవరు నాకు నీకే నేనేమంటలేనే నీకేమంటలేనే నీకేమంటా నీకు నువ్వు నాకేం మాట్లాడుతున్నాడు అదే లేదు అదే లెక్క ఇక్కడికి మీ తాండకు వచ్చిన మీ తాండకు వచ్చిన అంత బాగుంది తాండ అయిపో నీవే మాట్లాడుతున్నావు బొచ్చు నీ బండి మీద కూర్చుంటా నా సొంతంగా వస్తా ఏమన్నా నీ దగ్గర ఏమన్నా నువ్వు పోయి అప్లికేషన్ నాకు ఇది నువ్వు నాకు దొరికొచ్చినావా ఎందుకు నేను ప్రతిరోజు ఆఫీస్కి వస్తా తోలుకొని వచ్చినా బండి మీద నువ్వు బండి మీద తోలుకొచ్చినావా నాకు ఎప్పుడు వచ్చినావు పొద్దుగా మా మధ్యాహ్నం అవుతున్నా తమాషాలు చేస్తున్నా నువ్వు ఓకే నువ్వు తమాషా చేస్తాడు నువ్వేం చేస్తావు ఇక మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా నువ్వు ఇడువా నువ్వు కొట్టిస్తా అంటే చూద్దాం చూడు నువ్వు నన్ను దొరకరాలే నువ్వేమన్నా దమ్ముంటే చేసుకోపో తీర్మానం నాకేనికి వాడు ఎవరు రెడ్డి అంటారు మాట నా తీర్మానం నాకేనికి
నువ్వు ఆడికి నువ్వు అంత ఉంటే ఆడికి పోయి నీ దాకా వస్తా తీర్మానం నువ్వు కరెక్ట్గా ఉంటే నీ దాకా నడుచుకుంటూ వస్తుంది అది. ఇవన్నీ ఏం మాట్లాడరాదు నువ్వేం మాట్లాడరాదు. నాకెందుకు మాట్లాడతావు? నీకు అన్న నాయన తమ్ముడు అన్న ఇప్పుడు బే అను నువ్వు వాడికి పోతే నీ దాకా నడుచుకుంటూ వస్తుంది. తీర్మానం దినకు టికెట్ ఖాళీ కాడు గమ్మున ఇయ్యకని చెప్పిపో అంతే. కానీ తోలు తీస్తా ఇప్పుడు మరి ఈమెను ఒక్కటి చెప్పలేండి. ఈమెను ఒక్కటి చెప్పలేండి. ఫాల్తుగాడు ఫాల్తుగాడు ముందా చెప్తున్నావు ఓపెన్ వారిద్దరు మాట జరం పడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఇగో పార్టీలు గిట్ట నాకు సంబంధం లేదు. పార్టీ మా ఎమ్మెల్యే నువ్వు పిలిపించాడు. అరే ఓని పిలువలేను మరి నాకేందుకు కాదు తాండో డెవలప్మెంట్ కరుకుతాను రోడ్ అయ్యే కాదు కేసరి పెట్టచ్చు సత్తా నస్కరం పెట్టచ్చు తీర్మానమా అట్లా చేయకు. తీర్మానమి 20 మంది నీ సంతకం తీసుకోరా. అదే 20 మంది తీసుకురా మనం అట్లా రాబి మనం అదే అంటున్నాగా. పిలిపించినా కదా మరి పెట్టవారు ఒక్కరు పెట్టకపోయారు అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు పోతారు ఫోన్ చేస్తారు అందరూ ఒక 20 మంది పిలిపించి అరే అట్లా చెప్పు నేను రెడీ ఉంది. మరి అంత చేసినా కూడా ఎక్కువ మాట్లాడుతున్నావు. రెడ్ ఏమన్నా అందరు సంతకాలు పెట్టించుకొని అందరు 20 మంది మనం గుడికి నా సही कर तुम्हारे घर रोड गुరించి నాకు 10 మంది కనిపిలా పెట్టిస్తా చందనాకులు జరామ్ కో రేట్ వాడు ఏ పార్టీ వాడు చందనాకు తాళం వేసుకుని అంతా రికార్డ్ చేస్తున్నా నేను. మీ ఊరికి ఎవరైనా వస్తా ఇప్పుడు ముందే బదలావని ఏదో చేస్తున్నా నేను అంతా రికార్డ్ చేస్తున్నా. తోలు తీస్తా అంటే వీళ్ళ అప్ప ఇంట్లో తింటున్నా నేను. శంకర్ నాయక్ నువ్వు తోలు తీస్తా అంటే ఏం మాట్లా నాయక్ ఇప్పుడు తోలు తీస్తా అంటే ఏమన్నట్లా నువ్వు తోలు తీస్తా అంటే ఏమన్నట్లా ఇప్పుడు అన్న అందరి ముందు రికార్డ్ కూడా చేస్తున్నా. తోలు తీస్తా అంటే ఏమన్నట్లా నీకేమన్నా దీన్ని ఏమన్నా చేస్తున్నానా నీకేమన్నా ఆఫీస్లోకి చెలగొట్టా నువ్వంటే ఇప్పుడు అవుతుంది మాట్లాడినా నీకు నాకు ఇప్పుడు ఇంతమంది అందరికి పిలిపించి మాట్లాడి అందరు ఇమ్మన్నారు. జయరామారెడ్డి గారు వాళ్ళు ఇద్దరు అంటే సంతకాలు పెట్టి మరి అందరు లేచిపోయారు. అరే చేస్తారు ఎందుకు గారు నీకు 20 మంది సొంతంగా కావాలి కదా పెట్టిస్తాను సరే పెట్టిస్తాను మరి నీకే మాట్లాడు సంతకం కావాలి కానీ అది ఏం కావాలన్నా వచ్చినాక మాట్లాడాలి. సెక్యూరిటీ ఉన్నావు ఆయన ఏం చేస్తాడా మీరు చేసుకుంటే నేనుంటా. నువ్వు కొట్లాడి పోతే నేనేం చేయాలి? నీవే చెడగొట్టింది లోపల మనం చెడగొట్టుకుంటాం. సెక్యూరిటీ చెడగొట్టింది అతను ఎందుకు చెడగొడతాడు? తీర్మానించింది అతను మనం ఏం చేస్తాడా? తీర్మానించింది అది ఎవరిది కానీ నీది కానీ నాది కాదు. నేను ఇచ్చిన రాసినాక మరి నేను మాజీ సర్పంచ్ నా తీర్మానం నాకు ఏమైనా అందరి ముందర నేను చెప్పినా కదా సంతకాలు పెట్టిస్తే నువ్వు పెట్టుబడి పెడతా నువ్వు రాస్తాను లేవు అసలుకి ఊరికే చిరుకలకి ఇలా ఫోన్ చూస్తున్నావు అయిపోయి బొమ్మ చూడాలా మేము రాసే పెట్టినాగా ఏడ రాసి ఇప్పుడు రాసినావు ఇప్పుడా లాస్ట్ అందరు వెళ్ళిపోయినాక రాసినావు
ఇంత మరి నీకు 20 మంది కావాలి కదా, 20 మంది పెట్టిస్తాను. 20 మంది సంతకం కావాలి కదా, తీర్మానం వచ్చేసి అన్ని మంచిగా నేను మంచిగా నేను సార్కి తీర్మానం వస్తే సార్ అంటున్నా తీర్మానం రాసి అంటే ఎడుకొని పోతే నేనేం చేయాలి? సార్ పీకాను ఎంట పోయి అది పీకుడు కాదు. ఇప్పుడు వచ్చినాక మాట్లాడదాం. నా తిరుమల సార్ పండు వేస్ట్ అవుతుంది. ఇంత ముందు పల్లెటి రోజు ఉన్నప్పుడు 50 లక్షలు ఎట్లా వేస్ట్ అయినాయి. ప్రోటీన్ అతను ఉన్నాయి, నీకు చూపిస్తా. అది చూడు ప్రోటీన్ కావాలి. అది ఈ పబ్లిక్ ఇప్పుడు ఎప్పుడైనా జ్వరం రెడ్డి గారు ఫోన్ చేసినా అట్లే ఇంత ముందు ఆ రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి, ప్రోటీన్ ఉన్నాయి, ప్రూఫ్ ఉంది, చూపిస్తారు. అట్లా తాండా లాస్ కావతో చేయాలని ముందర వస్తున్నా అంతే. పైసలు పెడితే చేస్తాను, లేకపోతే చేయను. పైసలు పోతాయేమో పని అయితే అంతేనేగా. మరి అంత పూర్తి చెప్పాక మరి తీర్మానం ఎందుకు ఇస్తలేము? సంతకాలు సర్పంచ్ చేసిన తెలియదా? మరి సంతకం మీరు పెట్టించుకో సార్. ఎవరిది? వార్డు మెంబర్ కానా? ఎవరు కాదు? అందరు వెళ్ళిపోయారుగా. నీకు ఇప్పుడు తీర్మానం ఎంత? ఎవరిది? వార్డు మెంబర్ కానా? అందరిని పిలిపి మళ్ళా అందరు ఇప్పుడు అందరూ ఉదయాన్నే వెళ్ళిపోయారు. రేపు మాట్లాడుకుంటా సాయంత్రం అని చెప్పేసి వెళ్ళిపోయారు. లేకుంటే నువ్వు కూడా అట్లా తీర్మానం ఇస్తావా? అందరు వస్తే ఇచ్చేస్తా. నేనుంటే నువ్వు ఉంటే కూడా ఇస్తా. నేను లేకుంటే ఇస్తావా? నువ్వు లేకుంటే అంటే నువ్వేమన్నా ఇదే సర్పంచ్వా? ఎవరికి అందరు ఊరోళ్ళు వస్తే ఇచ్చేస్తా. రేపు కూడా ఇట్లనే జరిగితే ఇట్లనే వెళ్ళిపోతా. లక్ష్మణ నాయక్ ఉన్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయి. నేనేమంటున్నా తీర్మానం ఇవ్వద్దు, ఓకేనా? తీర్మానం ఆపండి. అడుగు ఏం చెప్పారు? అడుగు. రేటా ఫోన్ చేసే ఇద్దరు మాట ఏంటి? నువ్వు లేస్తి మధ్య మాట తీసేస్తూ అడుగు అడుగు. జరం లక్ష్మణకి నేను ఆపింది. ఇద్దరు మాట ఏంటి మరి? ఇప్పుడు రెడ్డి కాదు, ఇప్పుడు నేను ఆపిందా? మరి రాసింది ఎవరు? రెడ్డి ఫోన్ చేశాను కదా, రెడ్డి ఫోన్ చేశాను కదా. మీ వాళ్ళందరూ లేచిపోయారు వద్దు రేపు మాట్లాడుకుంటామని వెళ్ళిపోయారు. ఆయన కూడా అండి, ఆయనకే ఇస్తాం లక్ష్మణకి. నువ్వు వద్దు సరే రేపు మాట్లాడుకుంటామని వెళ్ళిపోయారు. చెప్పాను అడుగు. ఏం చెప్పాలి అంటున్నాడు? ఇప్పుడు నేను ఆపిన అడుగు. నేను ఆపిన అడుగు. నేను ఆపినా? అది కాదు, ఇప్పుడు గ్రామ పంచాయతీలోనే కదా. అదే అడుగు సార్. ఆయన అడుగు. నేను అడిగినా అట్లా అంటున్నాడు. అడుగు మామా, నీవు చెప్తువా? అడుగు. నేను చెప్పలే అంటున్నాడు. నీవే కదా తాండా మొత్తం లా చేసేది. నేనంట అడుగు అడుగు ఆయనతో చెప్పి అవును నువ్వే సార్ తాండా మొత్తం నాశనం చేస్తున్నాను. అడుగు మళ్ళా కాదు. అడుగు. లక్ష్మణ్ నాయక్ ఆయన చెప్పలే అంటున్నాడు. ఏమని? ఏమనలే అంటున్నాడు. అడుగు. మరి ఏమనకుండా లేచిపోయారు. మరి నువ్వు లొల్లి పెడితే కూర్చున్నాడు మాట్లాడుతుంటావు. నేను ఆపినా కదా. ఈరోజు ఎవరు ఆపాడు? అడుగు. ఆపలేడు అంటున్నాడు కదా. నీ ముందు నీవు అక్కడ ఇప్పుడు ఏమంటున్నా? ఆపలే అంటున్నా సార్. లక్ష్మణ్ నాయక్ నేను ఆపలే అంటున్నాడు. నేను ఆపినా? ఏమని చెప్పిన అంటున్నాడు. ఎవరు ఆపలేరు? అడుగు. మరి ఎవరు ఆపనప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నేను ఎందుకు ఆపదు? తీసుకుంటారా మరి ఒక 20 మందిని మీ వాళ్ళ వార్డు మెంబర్లు అందరూ తీసుకుంటారా? ఇప్పుడే ఇచ్చేస్తా. ఎంతమంది తీసుకోండి? నీకు తెలుసుగా, సర్పంచ్ చేసినావు కదా. పేరు చెప్పు. నేను ఎందుకు పేరు చెప్పాలి? సెక్రటరీ కదా, నీకు పేరు లిస్ట్ ఉండదు. చెప్పు. నువ్వు సర్పంచ్ చేసినావు, నీకు తెలియదా? ఎట్లా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు? సార్ నీ వార్డు మెంబర్ ఎవరు కావాలో వాళ్ళు చెప్పి కొనుక్కొస్తా, సంతకం పెట్టిస్తా నువ్వు నాకు తీర్మానం. కానీ రికార్డు ఎందుకు చేస్తున్నావు? రేపు నేను ఉండను కదమ్మా. రేపు నేను ఉండను. రేపు ఎట్లా ఇస్తాను? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.